ఫ్రెండ్స్ ఈరోజు 2500 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఇబ్రహీంపట్నము. ఇక్కడ నుండి కరెక్ట్ 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకటి ఇది మంచాల రోడ్డు నుంచి వెళ్ళొచ్చు. ఇది మంచాల రోడ్డు, ఈ రోడ్ నుండి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి గునగల్ రోడ్ మీద కూడా వెళ్ళొచ్చు. కరెక్ట్ ఈ లొకేషన్ నుండి 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఇది మొత్తం 2500 స్క్వేర్ యార్డ్స్ 100 ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొస్తున్నా. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్, కమ్ ఆన్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు నేను 2500 గజాల ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్నది ఇది 66 ఫీట్ రోడ్డు. ఇది జెడ్పీ రోడ్డు, విలేజ్ టు విలేజ్కి వెళ్ళే జెడ్పీ రోడ్డు. ఈ రోడ్డు డైరెక్ట్ చూసుకుంటే ఒకవైపు నాగార్జున సాగర్ రోడ్డుకి అటాచ్ అయిపోతుంది. డైరెక్ట్ టువర్డ్స్ నాగార్జున సాగర్ రోడ్కి అటాచ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు ఇబ్రహీంపట్నం టౌన్కి అటాచ్ అయిపోతుంది డైరెక్ట్. ఇప్పటిదాకా మనము ముందు మాట్లాడుకున్నాం కదా, ఇబ్రహీంపట్నం నుండి ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్ ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్డు బస్ స్టాప్ దగ్గర నుంచి ప్రాపర్టీ పొజిషన్ కనుక చూసుకుంటే 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మెయిన్ రోడ్కే మనకి కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటున్న కస్టమర్స్ ఒక్కసారి స్వయంగా మీరు ప్రాపర్టీ వచ్చి చూడండి. ఓనరే దగ్గరగా ఉండి మనకి ప్రాపర్టీ పొజిషన్ చూపించడంతో పాటు ఇది క్రిస్టల్ క్లియర్గా ఉందా లేదా అని నేను కూడా వెరిఫై చేసుకున్నాను. డాక్యుమెంటేషన్తో పాటు వచ్చారు సారు, ఒరిజినల్ డాక్యుమెంటేషను. అది మీకు చూపిస్తూ మాట్లాడతాను. వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాము. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. 2500 గజాల ఈ స్థలం వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 5000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కింద చెప్పడం జరిగింది. ఒక్కసారి నేను మీకు పాస్బుక్ డీటెయిల్స్తో పాటు మీకు డాక్యుమెంటేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూడండి. ఇది పట్టాదారు పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్. తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రాపర్టీ ఎలా ఉందనేది చెప్తాను మీకు ఒకసారి డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. వ్యవసాయ భూమి వివరాలు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో పొందుపరచడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం డివిజన్, మంచాల్ మండలం, జాపాల గ్రామం. విలేజ్ వచ్చేసి జాపాల విలేజ్, మెయిన్ విలేజ్. ఇక్కడే మనకి ప్రాపర్టీ పొజిషన్ ఉంటుంది. మొత్తము 2500 గజాలు 2500 స్క్వేర్ యార్డ్స్ కన్వర్టెడ్ ఇంటూ కుంటాస్, 21 కుంటాస్ కింద మీరు ఇక్కడ గమనించవచ్చు పాస్బుక్ రికార్డ్ ప్రకారము. అండ్ ఈ పాస్బుక్తో పాటు ప్రాపర్టీకి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన డాక్యుమెంట్ రికార్డు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ డాక్యుమెంటేషన్, ఒరిజినల్ డాక్యుమెంటేషను మన ఈ ప్రాపర్టీ ఓనర్ గారు తీసుకొచ్చి మనకు చూపించడం జరిగింది. అండ్ ఆయనే దగ్గరగా ఉండి మనకి ప్రాపర్టీ పొజిషన్ చూపించడం జరిగింది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ రికార్డ్ అంతా దీంట్లో ఉంది అని నేను చూడడం జరిగింది. మీరు కూడా స్వయంగా వచ్చి ప్రాపర్టీ చూడండి. చూస్తే మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఒకసారి మీకు పొజిషన్ కూడా చూపిస్తాను. ఇలా రండి. ఇది మొత్తము చూసుకున్నట్లయితే 2500 గజాలు. ఇది మొత్తం స్థలము నాలా కన్వర్షన్ అయిపోయింది. రెడ్ సాయిల్, నీట్గా అన్ని వైపులా మీకు కడీలు వేస్తుంటాయి. కంప్లీట్ కడీలు వేసుకున్నారు. అన్ని వైపులా మీరు పొజిషన్లో కడీలన్నీ మీరు చూసుకోవచ్చు. టోటల్ 2500 గజాల ఈ స్థలము నాలా కన్వర్షన్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మెయిన్ రోడ్ ఇది 66 ఫీట్ రోడ్కి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అవుతుంది. దీనికే 66 ఫీట్ రోడ్కే ఉంటుంది. డైమెన్షన్ పరంగా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇందులో డాక్యుమెంట్ పరంగా చూపిస్తాను. రోడ్ ఫేస్ 104 ఉంటుంది. ఇలా రోడ్ ఫేస్ 104 ఉంటుంది. అండ్ 217 టోటల్ మీకు లెంత్ కింద కన్సిడర్ చేసుకోవాలి. విడ్త్ 104 అండ్ లెంత్ 217. ఓకే, ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. అండ్ ఇటువైపు మనకి ఇది నార్త్ ఫేసింగ్ అవుతుంది. ఇది మన లెఫ్ట్ వైపు ఉన్నది నార్త్ ఫేసింగ్ వైపు అవుతుంది. అండ్ ఇది సౌత్ ఫేసింగ్, అక్కడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ ఉన్నదంతా సౌత్ ఫేసింగ్ వైపు అవుతుంది. అండ్ ఈస్ట్ ఏమో అటువైపు అవుతుంది, మన బ్యాక్ సైడ్ అదంతా ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. మీకు ప్రాపర్టీ మనం పొజిషన్లో ఉండి క్లియర్గా మీకు అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
నీట్గా స్టోన్స్ వేసి ఉంది, మంచిగా క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంటేషన్తో ఓనర్ గారు చెప్పిన దాని ప్రకారము అన్నీ మీరు కూడా వచ్చి చూసుకున్న తర్వాత డాక్యుమెంటేషను మీరు కూడా లీగల్గా వెరిఫికేషన్ చేసుకొని అన్నీ ఈసీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా మా వందే భారత్ ప్రాపర్టీస్ నుండి కోరుతున్నాము. ప్రతి ఒక్క ల్యాండ్ రికార్డు ఆయన నాకైతే ఓనర్ గారు చూపించడం జరిగింది విత్ పాస్బుక్తో పాటు, విత్ నాలా కన్వర్షన్ డీటెయిల్స్తో పాటు. మళ్ళీ చెప్తున్నాను, అయితే 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కింద చెప్పడం జరిగింది. మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇబ్రహీంపట్నంకి, నాగార్జున సాగర్కి చాలా దగ్గరగా ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరగా మీరు చూసుకుంటే తెలంగాణ అరకు అని మీకు రిసార్ట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. అండ్ ఈ యొక్క ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోవచ్చు, లేకపోతే మనకి అలా కన్వర్షన్ అయిపోయింది కాబట్టి స్క్వేర్ యార్డ్స్ కింద చూసుకున్నా కానీ మీరు ఇందులో ఒక ఫంక్షన్ హాల్ వేసుకోవచ్చు, లేదా మీరు ఒక పెట్రోల్ బంక్ ఫర్దర్ ఫ్యూచర్లో పెట్రోల్ బంక్ కింద మీకు యూజ్ చేసుకోవచ్చు, లేదా గోడౌన్స్ లాగా వేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ దగ్గర నుండి మీరు చూసుకుంటే నాగార్జున సాగర్ హైవే గున్గల్ పక్కనే నందివనపర్తి, మనకి అదంతా 4th సిటీలో భాగంగా ఉంటుంది. అక్కడ నుండి కరెక్ట్ 4.8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ యొక్క ప్రాపర్టీ, 4th సిటీ నుండి 4.8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ చుట్టుముట్టు చూసుకుంటే మీకు హెచ్ఎండిఏ లేఅవుట్స్తో పాటు డిటిసిపి లేఅవుట్స్ అండ్ దాంతోపాటు ఫామ్ ల్యాండ్స్ అంటే ఫామ్ హౌసెస్ లాగా అండ్ ఇంకెక్కువ చెప్పాలంటే ఎక్కువ రిసార్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ అరకు పెద్ద రిసార్ట్, అది చాలా మంచి లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. అయితే ఒక్కసారి మీరు స్వయంగా మీ ఫ్యామిలీతో రండి, వచ్చి ప్రాపర్టీ చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ జాపాల విలేజ్లో వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే రంగారెడ్డి డిస్టిక్ మండలం మంచాల మండలం కింద డివిజన్ ఇబ్రహీంపట్నం కింద మనకి ప్రాపర్టీ ఉండబోతుంది. టోటల్ 21 కుంటాస్ అంటే మీకు 2,500 స్క్వేర్ యార్డ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నాలా కన్వర్షన్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మంచి ప్రాపర్టీ చాలా రోజుల తర్వాత తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ ఓనర్ నంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. మీరు నెగోషియేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా మా వందే భారత్ ప్రాపర్టీస్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.